ఎలా ఉన్నారు అందరూ? డైలీ కరెంట్ అఫైర్స్ బై కేఎస్ఎన్కేకు స్వాగతం. జూన్ 1వ తేదీ ప్రత్యేకత చూద్దాం. ఈరోజు ప్రత్యేకత అంటరానితనం నేరాల చట్టం 1955 జూన్ 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది. మన దేశంలో వందల ఏళ్లుగా అస్పృశ్యతకు గురైన దళితులకు అదనపు హక్కులు, అవకాశాలు, సౌకర్యాలు అందించి సమానత్వం, సాధికారిత కల్పించాలని స్వాతంత్ర అనంతరం నాటి పాలకులు భావించారు. ఇందుకోసం రాజ్యాంగపరమైన రక్షణను కల్పించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 ద్వారా అంటరానితనాన్ని, అస్పృశ్యతను నిషేధించారు. దీన్ని అమలు చేసేందుకు పార్లమెంట్ అంటరానితనం నేరాల చట్టం 1955ను రూపొందించింది. ఇది జూన్ 1న అమల్లోకి వచ్చింది. ఈరోజు ప్రత్యేకత అంటరానితనం నేరాల చట్టం 1955 అమలు. క్రీడా విశేషాలకు వస్తే, నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో గుజరాత్పై ఆర్సీబీ అద్వితీయ విజయాన్ని సాధించింది. వరుసగా 2వ ఐపీఎల్ ట్రోఫీ కైవసం చేసుకుంది. ఫైనల్లో గుజరాత్ టైటన్స్పై ఘన విజయం సాధించింది. ఈ సీజన్లో వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ 776 పరుగులు చేయడం జరిగింది. ఆరెంజ్ క్యాప్ అతడిదే. అదే మాదిరిగానే గుజరాత్ ఫాస్ట్ బౌలర్ క్యాగిసో రబాడా వికెట్లు 29 తీశారు. పర్పుల్ క్యాప్ అతన్ని గెలుచుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఐపీఎల్ టోర్నీ టైటిల్ను వరుసగా 2 ఏళ్లు గెలుచుకున్న 3వ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ 2010, 2011లో గెలుచుకుంది. ముంబై ఇండియన్స్ 2019, 2020లో ఈ ఘనత సాధించాయి. ఐపీఎల్లో 2011లో ప్లే ఆఫ్స్ ఫార్మాట్ మొదలయ్యాక ఇప్పటి వరకు ప్లే ఆఫ్స్లోని క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో గెలిచిన జట్టే విజేతగా నిలవడం ఇది 13వసారి కావడం విశేషం. చెన్నై 2011, 18, 21, 23లో, కోల్కతా 2012, 14, 24లో, ముంబై 15, 19, 20లో, బెంగళూరు 25, 26లో, గుజరాత్ టైటాన్స్ 2022లో ఈ జట్టుకు ఈ ఘనత సాధించాయి. చెన్నై 5 సార్లు, ముంబై 5 సార్లు, కోల్కతా 3 సార్లు జట్ల తర్వాత ఐపీఎల్ టోర్నీ టైటిల్ను 2 లేదా అంతకంటే ఎక్కువ సార్లు గెలిచిన 4వ జట్టుగా బెంగళూరు నిలిచింది. ఐపీఎల్ టైటిల్ను 2 లేదా అంతకంటే ఎక్కువ సార్లు గెలిచిన 4వ కెప్టెన్ రజత్ పటిదార్. 2025లోనూ పటిదార్ సారథ్యంలోనే బెంగళూరు తొలిసారి ఐపీఎల్ టైటిల్ నెగ్గింది. ఈ జాబితాలో ధోని, రోహిత్ శర్మ 5 సార్లు చొప్పున, గౌతమ్ గంభీర్ 2 సార్లు ఉన్నారు. ఒకే వేదికపై 2 సార్లు ఐపీఎల్ టైటిల్ సాధించిన 3వ జట్టు బెంగళూరు. 2025లోనూ అహ్మదాబాద్లోనే బెంగళూరు టైటిల్ నెగ్గింది. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్, కోల్కతా ఈడెన్ గార్డెన్స్ 2013, 15లో, హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం 17, 19లో, కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియం 2012, 24లో ఉన్నాయి. ఐపీఎల్ 19 సీజన్ అవార్డుల వివరాలు. ఇక్కడ అవార్డులు చాలామందికి వచ్చాయి. ఎవరెవరికి ఎంతెంత వచ్చాయి, ఏ క్యాప్ ఎవరికి వచ్చిందో చూద్దాం. ఆరెంజ్ క్యాప్ అత్యధిక పరుగులు చేసినటువంటి వైభవ్ సూర్యవంశీ, రాజస్థాన్. మొత్తం మ్యాచ్లు 16 ఆడగా పరుగులు 776, ప్రైజ్ మనీ 10 లక్షలు గెలుచుకున్నాడు. పర్పుల్ క్యాప్ గెలుచుకున్నటువంటి కగిసో రబాడా, గుజరాత్. మ్యాచ్లు 17, వికెట్లు 29 తీశాడు, ప్రైజ్ మనీ 10 లక్షలు. ఎమర్జింగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ, ప్రైజ్ మనీ 10 లక్షలు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ, ప్రైజ్ మనీ 50 లక్షలు. సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్ వైభవ్ సూర్యవంశీ, స్ట్రైక్ రేట్ 237.30, ప్రైజ్ మనీ టాటా కార్. బెస్ట్ క్యాచ్ ఆఫ్ ది టోర్నీ మనీష్ పాండే, కోల్కతా, ప్రైజ్ మనీ 10 లక్షలు. ఫెయిర్ ప్లే అవార్డు పంజాబ్ కింగ్స్. అత్యధిక 6లు వైభవ్, 72 6లు, ప్రైజ్ మనీ 10 లక్షలు. ఫెయిర్ ప్లే అవార్డు పంజాబ్ కింగ్స్కి దక్కింది. అత్యధిక 4లు సాయి సుదర్శన్, 75 4లు, ప్రైజ్ మనీ 10 లక్షలు. గ్రీన్ డాట్ బాల్స్ ఆఫ్ ది సీజన్ సిరాజ్, గుజరాత్. మొత్తం 172 డాట్ బాల్స్ వేశాడు, ప్రైజ్ మనీ 10 లక్షలు. ఇక్కడ ఒక ప్రత్యేకతని గమనిద్దాం.
ఆర్సీబీ వరుస 2 టైటిల్ విజయాల్లో 13 మంది భాగంగా ఉన్నారు. ఆ 13 మంది రెండవసారి టైటిల్ నెగ్గడం విశేషం. వారిలో పటీదార్, కోహ్లీ, సాల్ట్, జితేష్, డేవిడ్, స్వప్నిల్, కృణాల్, షెపర్డ్, హ్యాజల్వుడ్, సలాం, భువనేశ్వర్, సూయజ్, అభినందన్కి రెండో ట్రోఫీ. మరో 10 మంది పడిక్కల్, కాక్స్, బెతెల్, వెంకటేష్, సాత్విక్, మంగేష్, విక్కీ ఒస్వాల్, బిహాన్ మల్హోత్రా, కనిష్క్ చౌహాన్, డఫీలకు తొలిసారి గెలుపు ఆనందం దక్కింది. కృణాల్ 5వసారి. ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా 5 సార్లు ఐపీఎల్ నెగ్గిన జట్టులో సభ్యుడిగా ఉండడం విశేషం. 2017-19, 2020లలో ముంబై ఇండియన్స్ తరఫున, 2025-2026లలో బెంగళూరు సభ్యుడిగా అతను ట్రోఫీని అందుకున్నాడు. హాజల్వుడ్ అజేయం. జోష్ హాజల్వుడ్ తన 2020 కెరీర్లో 6 టోర్నీల్లో ఫైనల్ మ్యాచ్లు ఆడాడు. ఒక్కసారి కూడా అతను ఆడిన జట్టు ఓడిపోలేదు. ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున ఈ 2 టైటిల్స్తో పాటు 2021లో చెన్నై తరఫున టైటిల్ నెగ్గాడు. 2021 వరల్డ్ కప్ నెగ్గిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడైన అతను 2012లో ఛాంపియన్స్ లీగ్ సిడ్నీ సిక్సర్, 2020లో బిగ్ బాష్ సిడ్నీ సిక్సర్ గెలిచాడు. సాల్ట్ వరుసగా 3వ ఐపీఎల్. 2024లో టైటిల్ నెగ్గిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో సభ్యుడైన ఫిల్ సాల్ట్ ఇప్పుడు వరుసగా 3వ ఐపీఎల్ గెలుచుకున్న అరుదైన ఆటగాడిగా నిలవడం విశేషం. కరణ్ శర్మ 2016లో హైదరాబాద్, 2017లో ముంబై, 2018లో చెన్నై మాత్రమే ఇలాంటి ఫీట్ నమోదు చేశాడు. 2 ఏళ్ల తర్వాత టైటిల్ నెగ్గినటువంటి సింగపూర్ ఓపెన్ విజేత సాత్విక్, చిరాగ్ జోడీ. భారత అగ్రశ్రేణి డబుల్స్ క్రీడాకారులు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిల టైటిల్ నిరీక్షణకు 2 ఏళ్ల తర్వాత తెరపడింది. ఆదివారం ఈ జోడీ సింగపూర్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో డబుల్స్ విజేతగా నిలిచింది. ఆసియా అండర్-20 అథ్లెటిక్స్లో స్వర్ణం సొంతం చేసుకున్నారు. ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ మొగలి వెంకట్రామిరెడ్డి స్వర్ణ పథకాన్ని సాధించాడు. పురుషుల 800 మీటర్ల ఫైనల్ రేసును కర్నూలు జిల్లాకు చెందిన వెంకట్రామిరెడ్డి అందరికంటే ముందుగా 1 minute 48.27 సెకండ్స్లో ముగించి విజేతగా నిలిచాడు. ఈ పోటీల చివరి రోజు భారత్ ఖాతాలో 3 స్వర్ణాలు, 2 రజతాలు, 1 కాంస్యం చేరాయి. ఓవరాల్గా భారత్ 10 స్వర్ణాలు, 5 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి 19 పథకాలతో 2వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీలో 15వ సీడ్ మార్టా కోస్టిక్ అద్భుత ఆటతీరుతో మెరిపించి బర్త్డే గర్ల్ స్వియాటెక్ను బోల్తా కొట్టించి తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్ బెర్త్ దక్కించుకుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో 2వ సీడ్ ప్రపంచ 3వ ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరేవ్ వరుసగా 6వ ఏడాది క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రపంచ ఛాంపియన్పై హంపీ గెలుపు. నార్వే ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీ మహిళల విభాగంలో భారత గ్రాండ్ మాస్టర్ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కోనేరు హంపి తొలి విజయం నమోదు చేసింది. క్లాసికల్ ఫార్మాట్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ జూ వెన్ జున్తో జరిగిన అర్మాగెడాన్ గేమ్లో హంపి 51 ఎత్తులో గెలుపొందింది. ప్రజ్ఞానందపై గుకేష్ విజయం. ఇదే టోర్నీ పురుషుల విభాగంలో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్ తొలి విజయం అందుకున్నాడు. భారత్కి చెందిన ప్రజ్ఞానందతో జరిగిన 5వ రౌండ్ రెగ్యులర్ గేమ్లో నల్లపావులతో ఆయన గుకేష్ 47 ఎత్తుల్లో గెలిచాడు. 5వ రౌండ్ తర్వాత గుకేష్ 6.5 పాయింట్లతో 3వ స్థానంలో, ప్రజ్ఞానంద 6 పాయింట్లతో 4వ స్థానంలో ఉన్నారు. 2 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ సాత్విక్ చిరాగ్ జోడీ ఖాతాలో సింగపూర్ ఓపెన్ డబుల్స్ టైటిల్. భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి 2 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెరదించింది. ఆదివారం ముగిసిన సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 750 టోర్నీలో సాత్విక్ చిరాగ్ ద్వయం పురుషుల డబుల్స్ టైటిల్ను సాధించింది. భారత నావికాదళ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన స్వామినాథన్, భారత నావికాదళం నూతన అధిపతిగా అడ్మిరల్ కృష్ణస్వామినాథన్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఇంతకాలం ఆయన పశ్చిమ నేవీ కమాండ్కు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా సేవలందించారు. స్వామినాథన్ 1987 జూలై 1న ఇండియన్ నేవీలో చేరారు. ఐఎన్ఎస్ మైసూర్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య తదితర యుద్ధ నౌకలకు సారథ్యం వహించారు.